వానాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రత అధికంగాను, తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈదురుగాలులు, చిరుజల్లులు, చిత్తడి నేలలు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అంతే ఇది తర్వాత నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు, తర్వాత వానాకాలం మిగతా ప్రాంతాల్లో తుఫాన్లు వచ్చే ప్రభావం ఉంటుంది కనుక ఈ వానాకాలం సీజన్లో జీవాల పెంపుదల మీద, జీవాల వృద్ధి మీద ఈ వాతావరణ పరిస్థితులు ఎంతో ప్రతికూలతను చూపిస్తాయి. అంతేకాకుండా ఎడతెరిపి కూర్చున్న వర్షాల వలన మేత లేకపోవడం, పశువులకు మేత దొరకపోవడం, ముఖ్యంగా గొర్రెలు మేకలు సాధారణంగా నేలపై మొలిసిన గడ్డి మీద ఆధారపడతాయి కనుక ఎడతెరిపి లేని వర్షాల వలన అవి మేతకు దూరంగా కావడము, తర్వాత చలికి ఈదురుగాళ్లకు చలికి బక్కజిక్కిపోవడము, సరైన ప్రొటెక్షన్ మనం ఇవ్వలేనట్టయితే వాటికి స్ట్రెస్ అయ్యి రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈగలు దోమలు ముసరడము, కాలిపుండ్లు ఏర్పడము, శ్వాసకోశమైన ఇబ్బందులు, శ్వాసకోశమైన రోగాలు రావడము, తర్వాత ఈ వానాకాలంలో ఈ గాలిలో తేమ, తర్వాత ఉష్ణోగ్రత వలన వైరస్ బ్యాక్టీరియా వృద్ధి అత్యధికంగా ఉండి జీవ జంతు జాలానికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్, స్వామి గారు, ముఖ్యంగా మీరు ఎక్కువగా అంటే చాలా సీనియర్ పశు వైద్యులుగా ఉన్నారు, ఎప్పటి నుంచో కూడా ఈ రంగంలో ఉండి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. మరి మీరు గత 10 ఏళ్ల నుంచి కూడా పర్టికులర్గా ఈ రైనీ సీజన్లో ఎక్కువగా అంటే రిపీటెడ్గా వస్తున్నటువంటి వ్యాధులు ఏవి అంటే ఏం చెప్తారు సార్? ఈ వానాకాలంలో రోగాలు అత్యధికంగా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా గోజాతి పశువుల్లో మనకు జబ్బవాపు అది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. అట్లే గేదె జాతిల్లో గొంతువాపు వ్యాధి కూడా ప్రమాదకరమైన వ్యాధి. అంతేకాకుండా ఈ గేదె జాతి గోజాతుల్లో గాలికుంటు వ్యాధి ఇది వైరస్ వ్యాధి ఇది కూడా ప్రమాదకరమైనది. గొర్రెల్లో మామూలుగా పాట రోగం అంటారు, చిటుకు రోగం అని కొంతమంది అంటారు, పాట రోగం అంటారు, ఎంటరోటాక్సిమియా. తర్వాత ఈ ఫోటోసెన్సిటైజేషన్, తర్వాత నీలినాలిక వ్యాధి, బ్లూటంగ్ వ్యాధి ఈ గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. మేకల్లోనేమో హెచ్ఎస్, ఇమ్యునైజిక్ సెప్టిసిమియా అంటే గేదెల్లో వచ్చే గొంతు వ్యాధితో సంబంధం ఉన్న వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఇవి మామూలుగా జీవాలకు, రైతులకు అత్యధికంగా నష్టాన్ని కలిగజేసే వ్యాధులు. సార్, ముఖ్యంగా జీవాలకు చాలా కీలకం దాణా అందించే విషయం. మరి దాణా అందించేటువంటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ సార్ రైతులు? ముఖ్యంగా అత్యధిక అంటే ఎక్కువగా ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఆవులు, గేదెల్లో ఈ దాణా లేకున్నట్టయితే రైతుకు లాభం రాదు. అయితే ఈ వానాకాలంలో మనకు గడ్డి వస్తుంది, కానీ వానాకాలంలో 2 రకాల గడ్డిని మనం చూస్తాం. మొలక గడ్డి అంటారు, ముదిరిన గడ్డి. మనకు తొలకరి తర్వాత వచ్చే గడ్డి అంతా మొలక గడ్డి. ఈ గడ్డి లేతగా ఉంటుంది, పోషక విలువలు తక్కువగా ఉంటాయి, అరుగుదల తక్కువ ఉంటుంది, తర్వాత నొరుగ ఎక్కువ వస్తుంది, తర్వాత పశువులు ఎక్కువ పారుకుంటాయి. అంటే పారుకోవడం అంటే పురుగు కొట్టుకుంటాయి. అయితే దీనివల్ల పశువుకు అత్యధికంగా లాభం ఉండదు. కనుక ఈ టైంలో దానాను మనం పశువులకు తప్పనిసరిగా ఇవ్వాలి. డైరీ ఫారాల్లో మెయింటైన్ చేసే వాళ్ళు అయితే ఎల్లప్పుడూ ఈ దానా ఇస్తుంటారు. అంతేకాకుండా పాల ఉత్పత్తిని బాగా చూసుకునే వాళ్ళు కూడా ఈ దానాన్ని ఇస్తుంటారు. ఈ దానా ఇచ్చే మనము దానిని సమకూర్చుకోవడము, తర్వాత దాన్ని నిల్వ ఉంచుకోవడము సరైన పద్ధతుల్లో చేసుకోవాలి. లేదంటే ఆల్ఫాటాక్సికోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. దానా తడిసినట్టయితే దాంట్లో పాసి పేరుకొని పోయి టాక్సిన్ రిలీజ్ అయ్యి పశువులకు నష్టం చేసే అవకాశం ఉంటుంది. కనుక దానాను మనము అంటే ఒక పొడి ప్రాంతంలో నిల్వ చేసుకొని పశువులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సార్, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అరుగుదల అనేటువంటి విషయంలో జీవాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి వాటికి ఈ దాణా ఇవ్వడం కానీ, అండ్ ఈ అరుగుదల విషయంలో కూడా వాటికి ఏమైనా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? అవునండి. ఈ లేతగడ్డి తిన్నప్పుడు, ముఖ్యంగా లేతగడ్డి తిన్నప్పుడు అది నురుగా ఎక్కువగా ఉండి గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. రూమెన్లో గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ వలన దాన్ని బ్లోట్ అంటారు. ఈ గ్యాస్ తర్వాత ఎసిడిటీ పెరుగుతుంది.
ఆమ్లత్వం పెరుగుతాం వలన ఆ అరుగుదల ఉండదు. తర్వాత పశువులకు పొట్ట ఉబ్బి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ దాని అప్పుడు రైతు సోదరులు వాటికి ఆమ్లత్వాన్ని తగ్గించడానికి, అంటే అసిడిటీని తగ్గించడానికి సోడా బైకార్బోనేట్, సోడా మామూలుగా మనం తినే సోడా అంటాము, ఆ సోడా తినిపించడము, తర్వాత పశు వైద్యులను సంప్రదించి దానికి వైద్యం చేయించాలి. అట్లయితేనే మనం పశువులను రక్షించుకోగలుగుతాం. గొర్రెల్లో ఈ మొలకగడ్డి తిన్నప్పుడు అసిడిటీ పెరిగి ఎంటరోటాక్సిమియా, పాటు రోగం అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన రోగము. ఈ ఈ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెంది లోపల ఎంటరోటాక్సిన్ అనే టాక్సిన్ రిలీజ్ చేస్తుంది. ఈ టాక్సిన్ దాని రక్తంలోకి ఎక్కిన తర్వాత రోగ లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత పశువులు మేత మేకపోవడము, కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నర్వైన్ సిమ్టమ్స్ అంటాం మనం. నరాల మీద, నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది ఈ టాక్సిన్ కనుక. పండ్లు కొరకడము, నురుగ గారడము, కాళ్ళు కొట్టుకోవడము, పురుగు కొట్టడము, ఎగిరి చనిపోవడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ అనేది అరుగుదల ఉండదు. మామూలుగా సాధారణంగా నేలలో కూడా దానికి కుళ్ళిపోవడం అనేది చాలా అరుదు. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ తిన్న పశువులలో, పెద్ద పశువులు కానీ, అంటే గోజాతి గేదె జాతి పశువులు కానీ, లేక మేకలు, గొర్రెలు, తర్వాత ఇతర జంతుజాలము కానీ, వీటి పొట్టల్లో ఈ ప్లాస్టిక్ చేరినప్పుడు ఆ ప్లాస్టిక్ అరగదు అనమాట. అరగకుండా అలాగే ఉండి అది జీర్ణ వ్యవస్థలో అడ్డుపడము, తర్వాత ఆ అరగపోవడం వలన పొట్ట ఉబ్బిపోవడం, బ్లోట్ అంటాము, ఆ బ్లోట్ ఏర్పడుతుంది. తర్వాత ఆకలి మందగించి పశువు ఆహారం తీసుకోవడానికి క్షీణిస్తుంది. క్షీణించి తర్వాత చనిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను రైతు సోదరులు వీలైనంత వరకు పశువులకు అందుబాటులో లేకుండా చేయాలి. వాటిని తిన్నట్టయితే చాలా వాటి పశువులకు, వాళ్ళ జీవాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇంకో విషయం అడిగారు, ఈ ప్లాస్టిక్ తినడం వల్ల పాలు తాగితే ఏమైనా అంటే ప్లాస్టిక్ తినడం వల్ల పశువులు ఆరోగ్యం చెడిపోతుంది. అంటే ఆకలి మందగిస్తుంది, తర్వాత అరుగుదల ఉండదు, కృషించిపోతాయి. కానీ పాల మీద దాని ప్రభావం ఏముండదు. ఆ పాలు తాగినట్టు వల్ల మనకు వచ్చే నష్టం అంటూ ఏముండదు. కనుక అటువంటి అపోహలను మనము నివృత్తి చేసుకోవాలి. గొర్రెపొట్టేళ్లకు, గొర్రెపొట్టేళ్ళు అంటే సాధారణంగా గొర్రెపొట్టేళ్లను చాలా మంది వ్యాపార రీతిలో పెంచుతున్నారు. ఎందుకంటే 3-4 నెలల గొర్రెపొట్టేళ్ళ మార్కెట్ నుంచి తెచ్చి వాటిని మంచిగా మేపి బలిష్టంగా అయిన తర్వాత మార్కెట్లో అమ్ముకుంటున్నారు. చాలా మంది రైతులు దీంతో లాభపడుతున్నారు. అయితే గొర్రెల పొట్టేళ్లకు సాధారణంగా మనము ఎప్పుడు కూడా దానా ఇస్తున్నారు. మనకు దానా ఇచ్చే దాంట్లో రైతు సోదరులు, పశువులు కానీ గొర్రె పొట్టేళ్ళు కానీ, మనం ఒక చిన్న చిటుకును మనం పాటించాలి. ప్రతి పశువుని కూడా మనం బయటికి మేపడానికి పంపిస్తాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలేని కాలంలో పంపిస్తాం. అయితే బయట మేత విరివిగా దొరికినప్పుడు మనకు దానా వినియోగం అనేది తక్కువ ఉండాలి. బయట మేత లేదన్నప్పుడు దానా మనము మన షెడ్లలో ఇస్తుండాలి. గొర్రెపొట్టేళ్లకు సాధారణంగా రైతు సోదరులు ఏం చేయాలంటే ఉదయం అంతా మేసిన తర్వాత సాయంత్రం వేళలో జొన్నలు, తర్వాత పల్లి చెక్క అంటారు, అంటే వేరుశనగ చెక్క, తర్వాత పత్తి చెక్క, వీటన్నిటిని కలిపి మేతను బట్టి, బయట దొరికిన మేతను బట్టి ఒక్కొక్క గొర్రె పొట్టేలకు 50 నుంచి 100 గ్రాముల చొప్పున ఈ దానాన్ని ఇచ్చినట్టయితే వాటికి పోషక విలువలు సరిపోయిన అందుతాయి. గొర్రెల్లో అంటే వాటి శరీర బరువు మనం అనుకున్నట్టుగా పెరుగుతూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో చిత్తడి నేలల్లో ఎక్కువ తిరుగుతాయి. వర్షం పడుతున్నా, సన్న ముసురు పడుతున్నా కానీ మనము బయటికి మేత వరకు తీసుకెళ్ళినప్పుడు వాటి గిట్టెల్లో అంటే బురద, తర్వాత మురుగునీరు అవన్నీ చేరడం వలన బ్యాక్టీరియా, వైరస్ వలన వాటికి గిట్టెల కాళ్ళ నొప్పులు వస్తాయి. అంతేకాకుండా అవి బాగా తడుస్తాయి కనుక మెత్తబడినప్పుడు రాయి కానీ ముళ్ళు కానీ కుచ్చుకున్నట్టయితే వాటికి నొప్పి ఏర్పడుతుంది. ఆ నొప్పి కాస్త 2-3 రోజులు ఉండి వాటిని చాలా బాధిస్తుంది. తర్వాత ఆ బాధ వలన వాటిలో ఎదుగుదల అనేది కొంత మందగిస్తుంది. సో మీరు ఒకవేళ ఎలివేటెడ్ షెడ్ అంటే ర్యాంపులు వేసి పైన, అంటే నేలను తాకకుండా ఎలివేటెడ్ షెడ్స్ అనేవి ఇప్పుడు వచ్చినాయి. అలాంటి షెడ్లు వేసినట్టయితే చాలా వరకు ఈ సమస్య అనేది తగ్గుతుంది. నేల మీద పెంచే వాళ్ళైతే,
నేల మీద పెంచే వాళ్ళైతే మీరు మీ షెడ్లలో మామూలుగా కోళ్ళ ఫారాల్లో డీప్ లిటర్ సిస్టంలో కోళ్ళ ఫారం పెంచినట్టు మీరు వరి పొట్టును వేసేసి దాంట్లో అప్పుడు సున్నం కొంత భాగం సున్నం చల్లినట్టయితే ఉదయం ఉదయం అంతా బయటికి మేతకి వెళ్ళినప్పుడు పశువులు అంటే మేకలు గొర్రెలు ఈ చిత్తడి నీళ్ళల్లో తిరిగి తిరిగి వస్తాయి కనుక వాటికి బాగా తడిగా ఉంటుంది. అది రాత్రి వేళల్లో మీరు ఈ పొట్టు పైన పడుకున్నట్టయితే ఈ పొట్టు అంటే వరి పొట్టు తర్వాత ఈ సున్నం ఏం చేస్తుందంటే వాటి కాళ్ళ మధ్యన ఉన్న తేమను గ్రహించేసి వాటిని అంటే పొడిగా తయారు చేస్తుంది. పొడిగా తయారు చేయడం వల్ల అక్కడ బ్యాక్టీరియా వైరస్ వృద్ధి చెందకుండా వాటికి సౌకర్యంగా ఉంటుంది. ఎలాంటి రోగాలు రావు, నొప్పులు కూడా తగ్గిపోతాయి. కనుక ఈ చిన్న చిట్కాను మనం పాటించినట్టయితే ఇది ఇంకోటి ఏంటంటే ఈ వరి పొట్టు ఈ సున్నం చల్లడం వల్ల ఏమవుతుందంటే అవి మలమూత్రాలు యూరిన్ పోసినా కానీ గుంజుకోవడం వలన వరి పొట్టు అంటే మామూలుగా డీప్ లిటర్ సిస్టంలో లాగానే వాటికి సౌకర్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు మనము కొంచెం గట్టిగా పడినప్పుడు ఈ వరి పొట్టును కిందికి మీనికి దున్నేసినట్టయితే మళ్ళీ అది ఫ్రెష్ గా తయారై మా గొర్రెలకు మేకలకు సౌకర్యంగా ఉంటుంది. అదే ఎలివేటెడ్ షెడ్లు అయితే ఈ ప్రమాదం చాలా అంటే ఇది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో బాగా గాలి సోకుతుంది, తర్వాత గెట్టెలు ఆరుతాయి, గాలి తగులుతుంది కనుక గెట్టెలు ఆరుతాయి కనుక ఆ ప్రాబ్లం తక్కువగా ఉంటుంది. ఈ చిన్న చిట్కాను పాటించినట్టయితే మీకు మీ గొర్రెలు మేకలకు ఈ కాళ్ళ నొప్పుల నుంచి మీరు విముక్తి పొందవచ్చు. మనం జీవాల విషయంలో చూస్తే కనుక ఎక్కువగా వింటూ ఉంటాం, ఎక్కువగా చూస్తూ ఉంటారు. మీరు కూడా మీ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు తమ జీవాలను తీసుకుని. గొంతు వాపు వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎందుకని ఫ్రీక్వెంట్గా ఈ గొంతు వాపు వ్యాధి వస్తూ ఉంటుంది? నివారణ మార్గాలు ఏంటి సార్? ఈ గొంతు వాపు వ్యాధి బ్యాక్టీరియా హెమరేజిక్ సెప్టిసిమియా అనే బ్యాక్టీరియా వృద్ధి చెందడం వలన వస్తుంది. ఇది గేదె జాతి పశువుల్లో ఎక్కువగా ఉంటుంది గోజాతి పశువుల్లో కంటే. ఇది కారణం ఏంటంటే అననుకూల వాతావరణ పరిస్థితులు. అననుకూల వాతావరణ పరిస్థితులు అంటే గాలిలో తేమ, టెంపరేచరు అంటే ఎక్కువ సాధారణ వర్షాకాలంలో టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది, గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది, ఈదురు గాలులు వస్తుంటాయి. తర్వాత వీటన్నిటికీ స్ట్రెస్ లోనవుతాయి పశువులు, గేదెలు కానీ ఆవులు కానీ స్ట్రెస్కి లోనవుతాయి. ఈ స్ట్రెస్ లోనైనప్పుడు రోగనిరోధక శక్తి తగ్గి బ్యాక్టీరియా అప్పర్ హ్యాండ్ తీసుకొని వృద్ధి చెంది వాటిలో ఈ రోగాన్ని కలుగజేస్తుంది. ఈ మామూలుగా సాధారణంగా మనం ఈ వర్షాకాలంలో ఈ పశువులకు స్ట్రెస్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఈ స్ట్రెస్ వల్ల వాటిలో ఎదుగుదల తక్కువగా ఉంటుంది, అంతేకాకుండా ఉత్పత్తి కూడా పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. తర్వాత ఈ రోగాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కనుక మనము ఈ వానాకాలంలో ముఖ్యంగా పశువులకు గాలి వెలుతురుతో వచ్చేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా అననుకూల వాతావరణ పరిస్థితుల నుంచి వాటిని రక్షించాలి. అంటే మామూలుగా ఈదురుగాలు వచ్చినాయి అనుకోండి, గోనె తట్టాలు అట్లాంటివి కట్టి వాటికి ఈదురుగాలి డైరెక్ట్ గా సోకకుండా చూసుకోవాలి. తర్వాత వాతావరణం మనం ఈ గోనె తట్టలు అవన్నీ కట్టినట్టయితే అక్కడ ఈగలు దోమలు ముసిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈగలు దోమలు ముసిరే కనుక సాయంత్రం పూట అదే షెడ్లలో మనము వేపాకు పొగబెట్టినట్టయితే ఈగలు దోమల నుంచి మనము వాటికి విముక్తి ఏర్పాటు చేయొచ్చు. తర్వాత షెడ్లలో మన పర్యవేక్షణలో ఈ పొగ పెట్టడం, మంట పెట్టడం వలన లోపల టెంపరేచర్ ను కూడా మనం కొంత అంటే రాత్రిపూట ఉష్ణోగ్రత పడిపోతుంటాయి, తగ్గుతుంటాయి. పడిపోవడం అంటే పూర్తిగా పడిపోవనుకోండి, తగ్గుతుంటాయి కనుక వాటికి ఉష్ణోగ్రతను పెంచి సౌకర్యంగా ఏర్పాటు చేయగలుగుతాం. ఇలాంటి చేసినట్టయితే ఈ గొంతువాపు వ్యాధి అనేది అంటే కొంతవరకు మనం వ్యాక్సిన్ తో నివారించవచ్చు. ఇలాంటివి చేసిన వలన పూర్తిగా నివారించడానికి అవకాశం. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా ఆవుల మంద కావచ్చు, అలాగే పశువుల మంద ఏదైనా కావచ్చు, అండ్ మేకల మంద, గొర్రెల మంద, ఇలా మందలో ఉన్నటువంటి ఒక జీవానికి ఏదైనా ఒక వ్యాధి సోకితే మిగతా సమూహంలో ఉన్న జీవులకు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఆ ప్రమాదం ఎంతవరకు ఉంది? దాన్ని ఎలా అరికట్టాలి సార్? ఈ వ్యాధుల వలన ఒక మందులో ఒక పశువుకు వచ్చినట్టే వేరే పశువుకు రావడానికి అవకాశం కొంతవరకు ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అంటే వాటిని రోగ నిరోధక శక్తిని బట్టి కొన్ని తట్టుకుంటాయి, కొన్ని తట్టుకోలేవు. ఆ విధంగా మందులో ఒకదానికి రోగం వచ్చినప్పుడు రెండో దానికి ఈ బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేది రావడానికి అవకాశం కొంచెం తక్కువనే. అదే వైరస్ వ్యాధి, గాలికుంటు వ్యాధి, నీలినాలిక వ్యాధి అంటే
గోజాతి గేదె జాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి, గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి. సాధారణంగా వీనింగ్ అంటాము, తల్లి నుంచి పిల్లలను వేరు చేసిన తర్వాత ఈ పొటేల్ పిల్లల్లో ఇంతవరకు చెప్పినట్టుగా షిప్పింగ్ ఫీవర్ అంటారు. షిప్పింగ్ దాన్నే హెమరేజిక్ సెప్టిసిమ్ అంటే హెచ్ఎస్ అంటే మనం గేదె జాతిలో హెచ్ఎస్ లాంటి వ్యాధి కూడా వీటికి గొర్రె పొటేళ్లకు వస్తుంది, దానికి సంబంధించిన వ్యాధి. అయితే ఈ పొటేల్ పిల్ల దీనికి నివారణ మార్గం ఏంటంటే మనం హెచ్ఎస్ వ్యాక్సిన్ చేయాలి. పాడి పశువులకు అంటే గేదెలకు మరి అదే గొంతువాపు అది టీకాలు వేస్తాం కదా, అదే వ్యాక్సిన్ ఈ పొటేళ్లకు గొర్రెలకు మేకలకు కూడా పనిచేస్తుంది. ఆ వ్యాక్సిన్ మనము ఇప్పించినట్టయితే ఈ దగ్గును మనం తగ్గించవచ్చు, పచ్చిడిల్లోసిస్ ను మనం తగ్గించవచ్చు. అది అంతేకాకుండా వాటికి సరైన ఈదురుగాల నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే కూడా చాలా వరకు ఈ వ్యాధి నుంచి మనం రక్షించుకోవచ్చు.